వెళ్ళిపోయిందంటే బహుశా లైఫ్ లో నేను కలుసుకోకూడదని డిసైడ్ అయి ఉంటుందిరా. అవును అదరా. చందన్ ఇక్కడెక్కడ ఉందిరా? ఇక్కడ ట్రైన్ వెళ్ళిపోయింది కదరా. అవునరా? లేదురా, తను ఇక్కడే ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు ఏం కావాలి సార్? ప్లీజ్ సార్, వచ్చింది అనౌన్స్మెంట్ చేయండి. అనౌన్స్మెంట్ అలాంటివన్నీ అభిషేక్ కుదరమయ్యా, వెళ్ళండి. ప్లీజ్ సార్, ఒకే ఒకసారి కుదరని చెప్తున్నారు మీరు, వెళ్ళండి. మీకు మాట చెప్తే రండి సార్. మీరు ఏమండి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి? అసలు పెళ్లి కలదయ్యా. ఎవరినన్నా ప్రేమించారా? అదే లేదు. అబ్బో మీకు చాలా చెప్పాలి. ఈ షర్ట్ తుమ్మే పండి. చందన 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 చందన, నువ్వు ఇక్కడే ఉన్నావని తెలుసు. ఒక్కసారి కనిపించు, ఒక్కసారి కనిపించు. నేను మోసగాన్ని కాదు చంద్ర, కాదు. నేను ఇక్కడే రైల్వే స్టేషన్లో ఉన్నాను. క్షమించండి, ఒక్క మాట చెప్పు చాలు. వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను. నువ్వు నా ముందుకు రావటం లేదంటే నా మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదన్నట్టేగా. అలాగే చెప్పు. నేను బాధ పెట్టే పని ఏది చేయను. వెళ్ళిపోతా, జన్మల మళ్ళీ నా మొహం నీకు చూపించడం. వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను. హరి, దొరుకుతారంటారా ప్రేమికులు? డౌటే.
ఏంటి వెతుకుతున్నారు? అమ్మాయిని తీసుకుని ఇటువైపే వచ్చాడు సార్. వేధవల్లారా, మీకు బుర్రల మీద బుచ్చే గానీ లోపల మెదలేదురా. ఎప్పుడో చెక్కేసి ఉంటాడు. వెళ్ళి వెతకండి సరే సార్, పట్టాలండి. పదండి, పదండి. ఇప్పుడు ఇది పెట్టుకోండి. పెట్టండి. సూపర్. ఆ మోట్లో ఉంది ఎవరో తెలుసా? నీ కొడుకు. నన్ను చంద్రని విడిదేద్దాం అనుకున్నావు కదా, ఇప్పుడు నిన్ను నీ కొడుకుని నేను విడదీశాను. అసలే అక్కికి ఆడికి పడదయ్యా బాబు, తీసుకెళ్లి బొక్కుల్లో పడేసావు. ఆ వేడికి ఏదైనా ఫైర్ అయితే ఆ గూడ్స్ ముందు ఒరిస్సా వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి దాహం దాహం అని సగం చేస్తాడు. ఆ తర్వాత కలకత్తా వెళ్తుంది. అక్కడ ఆకలి ఆకలిని పూర్తిగా పోతాడు. బీహార్ చేరేసరికి శవాన్ని బయటికి తీస్తారు. చివరి చూపు నీకు దక్కాలనుకుంటే బీహార్ వెళ్ళి బాడీని కలెక్ట్ చేసుకో. తమ్ముడు, ఆ ట్రైన్ పట్టుకోండి. నా కొడుకుని కాపాడండి. నా రాజాని కాపాడండి. ఒరే నిన్ను, ఒరే ట్రైన్ పట్టుకోండి. నా రాజాని కాపాడండి రా. దుర్గాదేవి, అధికారంలో ఉన్న నాళ్ళు చుట్టూ గన్మెన్ ఉంటారు. ఆ అధికారం పోగానే దాంతో పాటు వాళ్ళు పోతారు. ఇప్పుడు నీ అనుచరులంతా పోయి నువ్వు ఏకాకినయ్యాను అనుకుంటున్నావు కదా. ఇదిగో చూడు, నీతో పాటు పాపాలు చేసిన నీ కొడుకు శిక్ష అనిపించడానికి నీకు తోడుగా ఉన్నాడు. ఒక మనిషి జీవితకాలంలో చేయకుండా తప్పులు చేశారు మీరిద్దరు. మీగ్గా మీరు లొంగిపోవడానికి ఇది ఆఖరి అవకాశం. ఏయ్, లొంగకపోతే ఏమవుతుందిరా? రక్తం పారుతుందా? రక్తం కళ్ళ చుట్టం నాకేం కొత్త కాదురా. రాజా, నిజంగా నువ్వు నా కడుపును పుట్టినవాడవైతే నన్ను సవాల్ చేసిన వాడు బతకూడదు. హరి, కానీ
దుర్గాదేవి నీకు కావాల్సింది ఆవిడ ప్రాణాలా నీ మనవరాలా? తప్పులు మనుషులు చేస్తారు, శిక్ష దేవుడు వేస్తాడు. ఆ శిక్ష దేవుడు ఆవిడికి వేసేశాడు. దుర్గాదేవి, ప్రేమించే వాళ్ళని ద్వేషించే వాళ్ళు ఎప్పుడు గెలవలేరు, అది గుర్తుంచుకో. రాచన్న, పెద్దనా, చందన. నమస్తే నమస్తే నమస్తే.